రామ్ చరణ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన పెద్ది సినిమా థియేటర్ లో దూసుకుపోతూ 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 1980 నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఒక గ్రామీణ అథ్లెట్ పహిల్వాన్ తన ఊరి గౌరవం కోసం పోరాడే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. నటీనటులు రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా శివకుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సక్సెస్ ఈవెంట్. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అనడం అతిశయోక్తి కూడా కాదు. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమా కలెక్షన్ల సునామీని అయితే సృష్టించడమే కాకుండా 400 కోట్ల రూపాయలు దాటిన క్లబ్లో కూడా చేరడం కూడా మరొక విశేషం. సన బుచ్చిబాబు ఉప్పెన సినిమా తర్వాత చాలా రోజుల గ్యాప్ ఇచ్చి పెద్ద సినిమాకైతే కష్టపడి పనిచేయడమే కాకుండా అద్భుతంగా పెద్ద సినిమాని అయితే తెరకెక్కించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని మాదాపూర్లో శిల్పకళా వేదికలో అయితే ఒక సక్సెస్ మీట్ను మాత్రం అది మూవీ మేకర్స్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. తన ఆశీస్సుల్ని అందజేశారు. పెద్ద మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ పేరుతో ఈ ఈవెంట్ని అయితే నిర్వహించిన నేపథ్యంలోనే ఈ మెగాస్టార్ చాలా ఎమోషనల్గా ఈ సినిమా గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఈ సినిమా మొత్తం చూశానని ఇది ఒక వైవిధ్యంతో కూడిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అంటూ కూడా ఆయన ఇప్పటికే అభివర్ణించారు. ముఖ్యంగా రూరల్ స్పోర్ట్స్ సంబంధించి భావోద్వేగంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్తో కూడిన ఈ పెద్ద సినిమాను తీయడం అంటే గట్స్ ఉండాలని కూడా మెగాస్టార్ అయితే పేర్కొనడం జరిగింది. 1980లో ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్తో తీసిన ఈ సినిమాకు సంబంధించిన ఇతివృత్తాన్ని పెద్ది దర్శకుడు సనా బుచ్చిబాబు అయితే అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. తన గ్రామం కోసం, తన గ్రామం గుర్తింపు కోసం, తమ గ్రామ ఉనికి కోసం, తమ గ్రామ బాగు కోసం ఒక స్పోర్ట్స్ అనే ఒక క్రీడా విషయాన్ని ఇతివృత్తంగా ఎంచుకోవడమే కాకుండా ఒక స్పోర్ట్స్ ద్వారానే అనేక ఆటపోట్లను కావచ్చు, అవమానాలు కావచ్చు, ప్రాణాలకు తెగించి ఒక విన్నర్గా నిలవడమే కాకుండా దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక మెడల్ను కూడా స్వీకరించేందుకు నిరాకరించిన పెద్ద హీరో రామ్ చరణ్ ఈ సందర్భంగా చేసిన సెకండ్ హాఫ్ సినిమాలో ఎంతగానో ఎమోషనల్గా సాగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా అథ్లెటిక్స్లో తాను గెలిచిన మెడల్ను స్వీకరించడానికి కూడా నిరాకరించిన రామ్ చరణ్ అయితే అసలు తాను మెడల్ కోసం నేను పోరాడలేదని, అసలు నేను ఈ గేమ్నే ఆడలేదని స్పష్టం చేయడం కూడా జరిగింది. తాను తన గ్రామం కోసం ఒక విధంగా దీర్ఘకాలిక పోరాటమే చేశానని కూడా ఆయన స్పష్టం చేస్తూనే తనకు మెడల్ కంటే ఆ మైక్ ముఖ్యమంటూ చేసిన ప్రసంగం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తనకు మెడల్ బదులు తన గ్రామానికి ఉన్న సమస్యలు కావచ్చు, అటు రైలు సౌకర్యం కావచ్చు, వైద్య ఆరోగ్య సమస్యలతో పాటు రోడ్డు సమస్యను కూడా, బస్సు సౌకర్యాన్ని కూడా పరిష్కరించాలని ఆయన జాతీయ స్థాయిలో వేదికపై కూడా చేసిన ఒక ప్రకటన మాత్రం ఎంతో ఎమోషనల్గా సాగింది. దీన్ని అద్భుతంగా తన కథనం కావచ్చు, అద్భుతమైన ఇతివృత్తంతో కావచ్చు తెరకెక్కించడం అనేది పెద్ద సన బుచ్చిబాబుకి సాధించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మెగాస్టార్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఒక స్పోర్ట్ యాక్షన్ థ్రిల్లర్ను ఒక విస్తృతంగా తీసుకొని అద్భుతంగా తెరకెక్కించడం అనేది ఇప్పుడు ఉన్న సమకాలీన సమాజంలో ఒక సాహసం అనేది చెప్పవచ్చు అని కూడా ఈ సందర్భంగా మెగాస్టార్ చెప్తూనే ప్రతిభావంతుడైన ఒక అథ్లెట్ ఒక జాతి కోసం తనకు జన్మించిన ఒక గ్రామం కోసం తల్లడిల్లిన విధానాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. ఈ సినిమా సంబంధించి అయితే పెద్ద సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవితో పాటు డైరెక్టర్ ఇటు బుచ్చిబాబు కావచ్చు, అటు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్, అదేవిధంగా ఇందులో విలన్ పాత్ర పోషించడంతో పాటు ఇతర
తారాగణం కూడా పెద్ద ఎత్తున అయితే హాజరయ్యారు. దీంట్లో హీరోయిన్గా పెద్ద సినిమా హీరో రామ్ చరణ్ సరసన స్వర్గీయ అందాల తార సినీ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించి మెప్పించిందనే చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే ఈ సందర్భంగా బుచ్చిబాబు కూడా తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఎమోషనల్ గురయ్యారు. ఈ సినిమా తాను అనుకున్నట్టుగానే తీశారని, అయితే తనకు మెగాస్టార్ చిరంజీవి వంటి పెద్దల ఆశీస్సులు ఈ సందర్భంగా లభించడం అనేది తన జీవితంలో మరపురాని రోజని ఈ సందర్భంగా పెద్ది ప్రకటించడం జరిగింది.